ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిపః. సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, పాదసారథి. సాయిరాం సార్. కంటిన్యూ లైక్ చేస్తాను. ఇప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు జాయిన్ అవుతుంటాను. నేను కొంచెం బిజీగా ఉంటున్నా నిన్న మొన్న. యూ కెన్ కంటిన్యూ ద సేమ్ సబ్జెక్ట్ సార్. టుడే స్వామి వాంట్స్ టు బోత్ టైప్. మనం రెండు రకాల సాధనలు చేస్తుంటాం మానవుడైన వాడు. బోత్ ఆర్ సాకార అండ్ నిరాకార సాధనాస్. యు నో వెరీ వెల్ అబౌట్ దిస్. పదాలైతే తెలుసు, అట్లీస్ట్ ఏం చెప్తారో చూద్దాం. అమూల్యమైన వజ్రము భగవత్ ప్రీతి అంటూ స్వామి స్టార్ట్ చేశారు. నిన్న కూడా మనం అనుకున్నాం భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇది భగవద్వాణి, ఎవరు చెప్పింది కాదు. ఆయన చెప్పిందని ఎవరినో రాసి ఉండవచ్చు, వేదాలు కానీ పురాణాలుగా రాసి ఉండవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు నాకు ఇష్టుడైన మనుష్యుడు అని అర్థం. సో విల్ కంటిన్యూ టాపిక్. మనం ప్రపంచంలో ఉన్నాం కనుక విల్ యాక్సెప్ట్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. మేము కూడా 2-3 రోజులు బట్టి రకరకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం, స్వీకరిస్తున్నాం. మీరు కూడా స్వీకరించే ఉంటారు. దోస్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ధన కనక వస్తు వాహనాలు ఆర్జిస్తున్నాడు. ఎవరికి ఇష్టం లేదు ఇవి. గౌరవ ప్రతిష్టలు పదవులు పొందగలుగుతున్నాడు. బట్ ఆల్ ది థింగ్స్ ఆర్ క్షణభంగరమే అనే ఇట్స్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్. అంటే మనం రియల్ ప్లెజర్స్, దీస్ ఆర్ నేకెడ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం నిరూపించింది అంటున్నారు. మరి ఏంటి ప్రపంచంలో మనం పొందవలసింది? 3 పదాలు వాడాలి. 3 వర్డ్స్ స్వామి యూజ్ చేశాడు. మహోజ్వలము, సాయుధ్యము అండ్ సారసహితమైనది, అంటే సారవంతమైనది. మోస్ట్ వాల్యుబుల్ మెటీరియల్, మోస్ట్ వాల్యుబుల్ డైమండ్. దట్స్ ఏంటంటే భగవత్ ప్రీతి. లేకపోతే ఇప్పుడు చెప్పండి, ఇందాకే అనుకున్నాం ఆరాధ్య. ఆ చిన్నపిల్లకి ఏంటండి? ఆ చిన్నపిల్లకి ఏంటి చెప్పండి? భగవత్ ప్రీతి అండి. లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ గాడ్. ఆ భగవత్ ప్రీతి ఆ పిల్లని తీసుకొచ్చిందండి. మనం రావడం గొప్పతనం ఉందండి. మరి అటువంటి ప్రేమ ఏ మార్గంలో లభిస్తుంది? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి ఇందులో. మరి ఏ మార్గాన్ని వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అని వీ హ్యావ్ టు థింక్ ఇట్ అంటారు. క్షేత్రం పరిశుద్ధం చేయక విత్తులు నాటిన పంటలు పండవు కదా. ఒక రైతు పంటలు వేస్తున్నట్టు మనందరూ చూసిన వాళ్ళమే. జస్ట్ లైక్ దట్ మన హృదయం అనే క్షేత్రమందు అహంకారము దుష్ట విషయములను దూరము గావించినప్పుడే ఆత్మ ఆనందం అనే పంట లభిస్తుంది. దిస్ వాజ్ ప్రూవ్డ్ బై భగవద్గీత భక్తి యోగం. మనందరూ తెలుసు, మనందరూ కూడా భగవంతుని ప్రేమించినట్టుగా భావిస్తున్నాం. అంటే ప్రేమించడం తప్పు అంటలేదు ఇక్కడ. మరి వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? మనకు తెలుసు, గోపికలకి, యశోదకి, మిగిలిన యాదవులకి.
ఏమంటున్నాడు? మానవుడు భగవంతుని ప్రేమించినట్టుగా భావించుతున్నాడు. నా మాటలు కాదండి, ఎవరో రాసింది కాదు, సాక్షాత్ భగవద్వాణి ఇది. ఇందులో వేరే పదాలు ఇంటర్ప్రిట్ చేస్తే అర్థం పోతుంది. మరి తద్వారా లభించే ఫలితం శూన్యం అంటున్నారు. మరి ప్రేమించేది అంటలేదు. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఆ పిల్ల ఎందుకు వచ్చింది ఇందాక అనుకున్నాం. మరి ఏంటి, భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేడా అనే విషయం ప్రధానం. దట్స్ ఇంపార్టెంట్. మన అభిబేన్ ఆడం కథలో ఏం రాస్తున్నావు అంటే, భగవంతుని ప్రేమించే వాళ్ళ లిస్ట్ నా పేరు లేదన్నాడు. నేనేం ప్రేమిస్తున్నాను అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఇంకో లిస్ట్ రాస్తుంది. ఈసారి భగవంతుడి చేత ప్రేమించబడే ఆయన అనుకున్నట్ట, భగవంతుని ప్రేమించే వాళ్ళ దాంట్లో నా పేరు లేదే, భగవంతుడి చేత ప్రేమించబడే కాన్ఫిడెంట్ ఉన్నాడు ఫస్ట్ క్లాస్ పేపర్లో చూసుకుంటాడు. అది కూడా వస్తుంది తర్వాత. ఈరోజు పేపర్లు లేవు, రిజల్ట్ చూసుకోవటాలు లేవు. ఆ రోజులో ఎంత ఆనందం ఉండేది కోటేశ్వరరావు గారు. రిజల్ట్స్ వచ్చినాయంటే పేపర్ గురించి పరిగే అవును సార్. లాస్ట్ ఆల్ ది ప్లెజర్స్, అన్ని ఆనందాలు కోల్పోయాం అనిపిస్తాం. ఆ టాపిక్ కూడా వస్తుంది ఇందులో. ఇది నేను చదివాను కనుక చెప్తున్నాను. దట్ రిజల్ట్స్ పేపర్ కూడా ఇందులో వస్తుంది, లేటర్ పార్ట్. నీవు భగవంతుని ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండా ఫలితం చూద్దాం. వాట్ ఈస్ ద భగవంతుని ప్రేమను పొందాలంటే వాట్ ఈస్ ద పాత్వే? పాత్వే అనే పుస్తకం ఉంటుంది, బాల వికాస్ వాళ్ళ మేడం చెప్పింది. గ్రూప్ 2 చిల్డ్రన్ హియర్ ఎట్ చెన్నై, షీ నరేటెడ్ పాత్వే. ఆయనే చెప్పారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇందులో. మనం ఫికర్ పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి 2 పదాలు చెప్పారు, తృప్తి అండ్ సంతృప్తి. సంతుష్ట సతతం అని చెప్పింది భక్తి యోగం. అంతటితో ఆగల. దృఢ నిశ్చయ, అది అంటే నిరంతరము తృప్తుడై ఉండాలి, సంతృప్తుడై ఉండాలి. తృప్తి వేరు, సంతృప్తి వేరు. మనకు సంగీతం తెలుసు, కీర్తన తెలుసు. నేను కూడా, మా వాళ్ళు చాలా మంది పాడారు. మా అమ్మ లలిత కూడా పాడింది. వాళ్ళ గురువు గారు ఎప్పుడో నేర్చుకుంటే ఇద్దరు కలిసి పాడారు. మా తమ్ముడు కూడా పాడాడు. సో కీర్తనము సంకీర్తన అంటే కొంత డిఫరెన్స్ ఉంటుంది, మనకు తెలుసు. సమ్యక్ కీర్తనం, సంకీర్తనం. సో కీర్తనము అంటే కేవలము పెదవుల నుంచి, గొంతు నుంచి వాక్యాలు వెలువడవచ్చును. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అద్భుతమైన గ్రంథం అని అంటే, చాలా పదాలకు మనకు తెలిసిన అర్థం ఒకటి, యాక్చువల్ అర్థం ఒకటి స్వామి చెప్తున్నారు. కీర్తనం అనేది కేవలము పెదవుల నుంచి లేదా గొంతు నుంచి వాక్యాలు. అది ఆ లోపల ఉన్న అంతర్వాణి నాకు ఇప్పుడు వాక్ రూపంలో బయటకు వస్తాను. 4 రకాలుగా ఉంటాయని చెప్తున్నావు. ఓంకారం ఇక్కడ కూడా అంతే. నేను లోపల జపం చేస్తానంటే నడవదు. ఇక్కడ మీ మాట వినపట్లేదని అంటారు. సంకీర్తన అనేది హృదయం నుంచి కరిగి కదలి స్వేచ్ఛతో, ఆనందంతో, భయభ్రాంతులు లేకుండా చేసేదాన్ని సంకీర్తనం అన్నారు. అది ఇన్ని కండిషన్స్ పెట్టారు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్. హృదయం నుంచి కరగాలి, కదలాలి, స్వేచ్ఛగా, ఆనందంతో, భయభ్రాంతులు లేకుండా. సో దట్స్ లెస్ లైక్ దట్. తృప్తి, సంతృప్తి. తృప్తి అనేది టెంపరీ, ఇట్స్ రిలేటెడ్ టు వ్యవహారిక సంబంధమైన జగత్తు. ఇట్స్ వరల్డ్లీ. సంకీర్తనం అన్నట్టుగా సంతృప్తి కూడా. ఇది హృదయ స్థానం నుంచి శాశ్వతమైంది, సత్యమైంది, పరమమైందిగా, నివృత్తికి సంబంధించిగా గోచరిస్తుంది. సంతృప్తికి మార్పులు, కూర్పులు లేవు. అటువంటి మార్పులు, కూర్పులు లేవుని రియాలిటీ, నిశ్చితత్వము సంతృప్తి. కనుక నిజమైన భక్తుడైన వాడు నాట్ ఫర్ దిస్ వరల్డ్లీ, లౌకిక సంబంధమైన ఫలములకు కానీ ఫల విరుద్ధములకు కానీ ఏమాత్రము చింతించక స్థిరమైన మనస్తత్వం అభివృద్ధి చేసుకోవాలి. దీని అర్థం.
ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. జయము అపజయం ఇవాళ ద్వంద్వాలు, సో మెనీ ద్వంద్వాలు, ద్వంద్వ సమాసం. ఈ ప్రపంచమే ద్వంద్వం అంటారు శాస్త్రి గారు. లివింగ్ ఇన్ ద డ్యూయల్. జయాపజయములు పొంగక సమత్వంతో భావించుకునే తత్వమే సంతృప్తి అనే పదానికి అర్థం ఉంది. ఇంకొకటి సో మళ్ళా ఇడి చేసి భక్తి అంటే ఇట్స్ నాట్ బి చేంజబుల్, ఎట్టి మార్పుకు చెందనిది, ఎట్టి కూర్పుకు కలగనట్టుది. ప్యూర్ థాట్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్ అన్నారు. నిర్మలమైన నిశ్చలమైన ప్రేమ తత్వమునే సంతృప్తి అని భావించవచ్చు. సో భగవంతుడు ఏది అనుగ్రహించినా, ఏది ప్రసాదించినా ప్రేమ ప్రసాదంగానే భావించుకొని తృప్తి పొందాలి. సో సమత్వం గురించి చెప్తారు, మమత గురించి చెప్పదు మనకు రుద్రంలో. అటువంటి సమభావం కలిగి సమత్వం చేత ప్రవర్తించే చిత్తంనే సంతృప్తి అని చెప్పవచ్చు అంటున్నారు స్వామి. నెక్స్ట్ వర్డ్ దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయ, ఇది దృఢమైంది గాను, స్థిరమైంది గాను, నిశ్చలమైందిగా ఉంటుంది. ధైర్య సాహసాలు, దృఢశక్తులు మానవునికి సహజం. అటువంటి ఈ దృఢత్వాన్ని, ధైర్య సాహసాలని ఇప్పుడు హిమాలయాలు ఎక్కంటే ధైర్య సాహసాలు కలవాలి. నేను మాకు ఆయన నిన్న కైలాస మానసరోవర్ పోయి వచ్చాడు అన్నాడు. ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. సో ఇటువంటి దృఢత్వాన్ని, ధైర్య సాహసాలని అనేక విధమైన మార్గాల్లో కెన్ ఎంజాయ్ మనం. అదే మాట, ఎవరు చెప్పినా అదే మాట. ఈ దృఢమైన ధైర్య సాహసములు కొంతమంది పర్వతములు ఎక్కే విషయంలో వినియోగిస్తారు, మహాధీరులై ఉంటుంటారు. కొంతమంది సముద్రాలు దాటే విషయంలో, మరికొంతమంది భీకర అరణ్యంలో ప్రయాణం చేసే ధీరులై ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధీరులు అనమాట. ఇంకో కొంతమంది దయాదాక్షిణ్యాలు లేకుండా సార్ చెప్తుంటారు శాస్త్రి గారు, దయాదాక్షిణ్యాలు లేకుండా ఇతరులను హింసించి ధనమును ప్రోగు చేసే విషయంలో కొందరు దయ శాస్త్రాలు దృఢశక్తులు ప్రవర్తిస్తుంటారు. చాలా డెప్త్ గా చెప్పారు. మనకు బాధ అనిపించవచ్చు. మానవత్వం మరిచి దైవత్వం విస్మరించి దానవులుగా ప్రవర్తించి క్రూరులుగా ప్రవర్తించే ధీరత్వం కలిగిన వారు మరికొందరు. ఇది ఆల్ కెన్ ఫైండ్ ఇన్ ద రియల్ సొసైటీ నౌ. అటువంటి ధీరత్వాన్ని మంచిగా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడ్డగా మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. ధైర్య సాహసాలు కావచ్చు, ధీరత్వం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, వాల్మీకి ఉన్నాడు. రత్నాకరుడుగా ఉండినప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మనకు కోపం వస్తుందేమో కావచ్చు, ఇప్పుడు వాల్మీకి కోపం రాదా? రత్నాకరుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తన ధైర్య సాహసాలన్నింటినీ వేరే మార్గంలో ప్రవేశపెట్టాడు. వన్స్ హీ మెట్ దిస్ సప్త ఋషుల యొక్క సంపర్కం చేత, వారి ప్రబోధాల చేత అదే ధైర్యాన్ని, సాహసాన్ని, దృఢశక్తులను పవిత్రమైన రామనామంలో ప్రవేశపెట్టాడు. దట్స్ వై వాల్మీకి రామాయణానికి దాత అండ్ కర్త he became. సో అటువంటి పవిత్రమైన విషయాల్లో మనలో ఉన్న యొక్క ఈ శక్తులు కావచ్చు, ఎనర్జీస్ కావచ్చు, వీ కెన్ పుట్ ఇన్ ఇట్. అలా చేయటం వల్ల ఈ మానవత్వానికి ఇప్పుడు ఎంతో మంది మహనీయులు మానవులుగా ఎందుకు మనం శ్లాఘిస్తున్నాం అంటే, వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా సరే ప్రాపర్ వేలో పెట్టడం వల్ల వాళ్ళ మానవుల్ని మనం శ్లాఘిస్తున్నాం. ఎంతో మంది మహనీయుల ప్రస్తావన వస్తుంది మనకు. నవ్వు స్వామి కమింగ్ టు ద టైటిల్, ఉపాసన మార్గాల గురించి చెప్తున్నారు. సో దిస్ భక్తి యోగా narrates about Sagunopasana and Nirgunopasana.
అటువంటి సగుణ నిర్గుణ ఉపవాసాలు కావచ్చు, సాకార నిరాకారాల్లో విచ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఏది సాధకులకు అవసరమో ఏది సాధకు అక్కర్లేదు అనే విషయాన్ని భగవద్గీత చక్కగా బోధించి ఇక్కడ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. సగుణ నిర్గుణాలు, సగుణ సాకారాలు. సగుణ నిర్గుణాలు, సగుణ సాకారము, నిర్గుణ నిరాకారం. నిర్గుణుడు, నిరాకారము, నిరంజనుడు చాలా సార్లు చెప్పారు మనం. ఇక్కడికి బొచ్చెడు సార్లు ప్రస్తావన వచ్చింది. భగవంతుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ నిర్గుణుడు అండి, నిరంజనుడు అండి, ఇవన్నీ చెప్తుంటాం. సో దట్స్ వై సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారమే లేక, నిర్గుణ నిరాకారాలు దొరకలేదు. నేను ఏమనుకున్నా, భూతాకాశం చాలా పెద్దది. అటువంటి భూతాకాశం నువ్వు కెన్ మైండ్లో, ఎక్కడికి మైండ్లో స్మాల్ పార్టికల్ అటువంటి భూతాకాశం. ఎంతసేపు వరకు మనం గనక ఈ దేహం మీద అభిమానము, దేహ భ్రాంతి ఉన్న వరకు నిర్గుణ తత్వము, నిరాకార తత్వం మానవుడికి కెనాట్ ఎంజాయ్ అని చెప్తున్నారు. దేహాభిమానము, లోకాభిమానం, ఈ రెండు టోటల్గా ఎరాడికేట్ అయినప్పుడే అటువంటి నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని సాధించడానికి ఈజ్ ఎలిజిబుల్. ఐఎమ్ బాడీ, నాకు ఒక దేహం ఒకటి కలదు, నేను మానవ ఆకారాన్ని. ఇస్ ద ఫీలింగ్స్, ఇట్స్ కామన్. ఈ ఫీలింగ్స్ ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉన్నంత వరకు నిరాకారం అని ఏమాత్రము సాధించడానికి వీలు కాలేదు. సో దట్స్ వై భగవద్గీత కృష్ణ టోల్ దేహం మాం అన్నట్ట కృష్ణ పరమాత్మ. అంటే దేహం మీద అభిమానము, నేను దేహము అనే భ్రాంతి ఉండినంత వరకు, అంటిల్ వీఆర్ హ్యావింగ్ దిస్ బాడీ, నిరాకార తత్వం సాధించడం సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? మనం భయపడక్కర్లేదు, పారిపోక్కర్లేదు. ఇక్కడికి రోజు ఇక్కడికి వస్తున్నామండి, ఇక్కడికి రావాలి కూడా. భక్తుడైన వాడు, సాధకుడైన వాడు సగుణ సాకారాన్ని ప్రథమంలో ఆరాధించాలి. అది విగ్రహారాధన తప్పని చెప్పట్ల కింద పరమాత్మ. కొంతకాలం పూసల దండతో చేస్తున్నామండి. తర్వాత ఎంతో మంది దండ లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. చేతిలో మాల, ఏం కొడుతుంది గారు, చేతిలో మాల లేకుండా నామస్మరణ చేసే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు ఇప్పుడు మన గ్రూప్లోనే. అవును సార్. మాల తిప్పుతూ చేసేవాళ్ళు ఉన్నారు, మాల లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు కూడా. మాల వద్దని చెప్పలా ఆయన. సో వన్స్ ఏ డివోటీ, వన్స్ ఏ సాధక, హీ మస్ట్ ఎంటర్ ఇంటూ సగుణ. ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ లేకుండా ఎంబీబీఎస్ డిగ్రీ రమ్మంటే ఎట్లా వస్తుంది సార్? వీ మస్ట్ హ్యావ్ సగుణ సాకారాన్ని ప్రప్రదంలో ఆరాధించమని ఖచ్చితంగా చెప్తున్నారు. కొంతకాలం సాగుతుంది. ఇప్పుడు నా దగ్గర విగ్రహం లేదండి, ఇప్పుడు నాకు సాయిబాబా లేడా, కనపడట్లేదా? లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే సాయిబాబా కనపడట్లేదా? ఇప్పుడు వేరే ఊరు ఉంటే అమ్మవారు. ఊరితో సంబంధం ఏంటి, ప్లేస్తో సంబంధం ఏంటండి భగవంతుడికి? సో వీ హ్యావ్ టేక్ ది సాకారాన్ని బేస్. దిస్ ఈజ్ ద బేస్. కర్ర లేకపోతే తమలపాకు చెట్టు పైకి ఎట్లా పోతుంది? కర్ర ఇది బేస్. సో కొంతకాలం ఆ విధంగా సాగిన తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఎంటర్ ఇంటూ నిరాకార తత్వం. జ్యోతి ఉందండి, భగవంతుడి విశాల విశ్వంలో జ్యోతి ఉందని ఎందుకు ఊహించుకోలేము? అందరూ ఊహించుకోవచ్చు. మన ఇంట్లో దీపం వెలిగించే అమ్మవారి దగ్గర అదే జ్యోతి మొత్తం విశ్వం అంతా ఉందని వై కాంట్ వి ఇమాజిన్? అదే చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, విశ్వస్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని భావించారు. మరి విశ్వస్వరూపం కూడా సాకారమే కదా. మళ్ళీ చాలా సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి బాబు. ఎక్కడెక్కడ కలుపుతున్నారు స్వామి.
విశ్వస్వరూపం అనేది భూతాకాశము, విశ్వ విరాట్ స్వరూపం అనేది చిత్తాకాశము. మనం అనుకోకర్లా తామే తీసుకొస్తారు డిఫరెంట్, మళ్ళా మర్చిపోతాం అని చెప్పి ఒకదానికి ఒక ఇంటర్లింక్. విరాట్ స్వరూపం మనం కెన్ ఇమాజిన్ అండి. మాకు సార్ చెప్పిన ఎస్కోటేశ్వర రాముడు అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తాడట, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గుర్తుకొస్తాడట. బికాజ్ ఐ నాట్ సీన్ రామాయణ కృష్ణ. ఎస్కోటేశ్వర గారు మన సుందరంలో చెప్పారు. సో విశ్వస్వరూపం అనేది భూతాకాశం, విశ్వ విరాట్ స్వరూపం అనేది చిత్తాకాశం. ఈ రెండింటికి అతీతమై మనస్సు ఇంద్ర సైంటిస్ట్ అండ్ సైంట్కి తేడా. సైంటిస్ట్ బిలో ద సెన్సెస్, సైంటిస్ట్ అబౌవ్ ద సెన్సెస్ అంటుంటారు. భూతాకాశము చిత్తాకాశం ఈ రెండింటికి పైన, అబౌవ్ ద మైండ్ చిదాకాశము. కొన్ని నేరేషన్స్ రిపీట్ అవుతుంటాయి. మనం అట్లీస్ట్ వీ కెన్ క్యాచ్ ఇట్. ఆ రోజు నేను వెళ్ళలేదని బాధపడక్కర్లా. జాగ్రత్త అవస్థ మనం కూడా అనుకోం. జాగ్రత్త అవస్థ ఏందో అనుభవించినవన్నీ కొన్ని కాకపోయినా కొన్ని స్వప్నావస్థ గోచరిస్తుంటాయి. ఇప్పుడు అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మన మనస్సు ఇంద్రియముల ప్రభావం అధికంగా ఉంటుంది. సరే, మంచిగా కళ్ళు వచ్చేటప్పుడు ఇంద్రియ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు మనస్సు మాత్రం ఉంటుంది. కారణ స్వరూపమైన సుషుప్త వ్యవస్థ మనసు లీనమైపోతుంది. మళ్ళీ ఇంకో రకం చెప్తున్నారు. దృశ్య కల్పితమైన ఇంద్రియ సంబంధమైన ప్రభావమే భూతాకాశం. మానసిక సంబంధమైన ప్రభావం యొక్క ప్రవృత్తియే చిత్తాకాశం. మనసు ఇంద్రియముల సమ్మిళితమైన ఏకత్వ స్వరూపమే చిదాకాశం. ఒకటి ఇంద్రియాలు అన్నారు, అది భూతాకాశము, మానసిక చిత్తాకాశం, బోత్ రెండింటికి కలిపింది చిదాకాశం. సో సుషుప్తి అవస్థలో మాత్రమే నిర్గుణ నిరాకార తత్వం భావించడానికి సాధ్యం అవుతుందో ఏమో. మళ్ళా ఆయనే డౌట్ గా చెప్పారు. నిరంతరము సాకారమే ఆధారం చేసుకుంటాకు వీలు కాదు. నిన్న సత్యనారాయణ స్వామి ఫోటో చూశాను. నాకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఫోటో కావాలంటే ఎక్కడ పోతే ఎక్కడ తీసుకుపోగలుగుతా? నిన్న చూశాను సత్యనారాయణ స్వామి, చూసినప్పుడు ఆ ప్రింట్ కావాలా నాకు. ప్రతిసారి సత్యనారాయణ స్వామి విగ్రహం కావాలంటే ఎట్లా నాకెట్లా కుదురుతుంది? సో సాకార నిరాకారములు రెండు సాధనకు మస్ట్. జస్ట్ లైక్ 2 wings. బండికి 2 చక్రాలు, మనిషికి 2 కాళ్ళు. సో సాకార నిరాకారములు ఇంకా నేను డీటెయిల్గా చెప్పచ్చు, కానీ నేను తెలిసిన పదాలు ఫాస్ట్గా స్కిప్ చేస్తున్నా. ఇంపార్టెంట్ స్లోగా పోదాం. సాకార నిరాకారములు భక్తి ప్రభావంచే ప్రయాణం చేసే సాధకునకు అత్యవసరం, మస్ట్ అంటున్నారు. ఇప్పుడు సైకిల్ తొక్కుతుంటాం, ఒకటి కిందకి ఒకటి పైగా, ఒకటి ముందు ఒకటి వెనుక, ఒకటి ముందు ఒకటి వెనుక. అది సో ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడే సాన్నిధ్యము అనే గమ్యం. అది నా కాలు కిందగా, కుడి కాలు కిందే ఉండే ఎడం కాలంటే సైకిల్ వేయటం ముందు పోదు సార్, గమ్యం వేయటం జరుపుకుంటా. నాట్ సైకిల్, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ చెప్తాను. సో ఫైనల్ గా సాకారం అనేది క్షణికము, నిరాకారం శాశ్వతం. అర్థం కాలేదు అని నేను అడిగాను. సో నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సాకారం క్షణికం అన్నారు, నిరాకారము శాశ్వతం అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా ప్రశాంతమైన నిలయం మందిరంలో, ఇప్పుడు ప్రశాంత నిలయం కావచ్చు, లేకపోతే నేను 2-3 రోజులు బట్టి అటెండ్ అయిన ఫంక్షన్లో 20-30 మంది కూర్చున్నారు. ప్రశాంత నిలయం అయితే కొన్ని వేల మంది కూర్చున్నారు.
ఇప్పుడు గుడికి పోయాం, ఎంతసేపు కూర్చుంటాం? కొద్దిసేపు కూర్చుంటాం, గంటన్నర కాలం నయం. ఇప్పుడు మనతో పాటు హాల్లో ప్రశాంతి నిలయంలో స్వామి కూడా కూర్చున్నారు. అందరు కూడా ఈ హాలుకు లోపలి భాగంలో కూర్చున్నారు. ఇది 10కి 9:30కి 10కి ఆరతి ఇచ్చి స్వామి వెళ్ళిపోతారు. నేను ఎక్కడ కూర్చోవాలంటే నడవదు, చాలా కార్యక్రమాలు చేయాలి కదా. లిమిటెడ్ టైం బాగుండు. కర్మ నిమిత్తం డైలీ షెడ్యూల్ 7 o'clock to 9:30. గుళ్ళకు కూడా మనం ధర్మవాహినిలో చదువుకున్నాం. నేను ఎప్పుడు పోతామంటే గుడి తీసినప్పుడు మనం పోవాలి. ఓకే, సో టైం రిలేటెడ్ అండ్ కర్మ నిమిత్తం. మరి అయితే మనం ఆ భావాన్ని మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఒక్కతూరి చిత్తాకాశం ముందు స్మరించినారంటే ప్రశాంతి నెల విహంగ వీక్షణం అని చెప్తుంటారు. మనం ఆలోచించుకోవచ్చు, నేను పోయి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయినా కానీ ఆ రోజు ప్రశాంతి నెలలో కూర్చున్నాము. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చక్రవర్తి గారు, ఆయన సుబ్రహ్మణ్యం జడ్జి గారు, వాళ్ళందరూ కూడా సాంబమూర్తికి ఎప్పుడో జరిగిపోయింది. 5 సంవత్సరాలు అయింది. నాకు ఎట్లా మెమరీలో ప్రింట్ అయింది. మనందరం కూడా మేము ఈ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి చిత్తాకాశం ముందు స్మరించారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల మంది వ్యక్తులు స్వామి మీ హృదయంలో నిలిచిపోయారు అని తెలుసుకుంటాం. అక్కడ ఉన్నప్పుడే బాహ్యమైన దృష్టి ఊహించుకుంటే జాగ్రత్త అవస్థలో అందరూ ప్రశాంతి నిలయంలో జీవిస్తున్నారు అనిపిస్తుంది అక్కడ కూర్చున్నప్పుడు. మరి మన గ్రామాలకు వెళ్ళిన తర్వాత when we think about it, ప్రశాంతి నిలయం నివసిస్తూ ఉంటుంది. నేను ప్రశాంతి నిలయంలో దేవుని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంతసేపు ఉంచుతారు సార్? అన్ని గంటల లైన్లో ఉంటే పూర్తిగా చూడనిస్తారో చూడమో తెలియదు, మాకు తెలియదు. అరే నేను అరక్షణమే ఉన్నాను వెంకటేశ్వర, ఎవరైనా మర్చిపోతారా? షిరిడి సాయి ఎవరు మర్చిపోతారు? ఇప్పుడు 18-20 గంటలు సర్వదర్శనం ఉంటుంటారు. రేపు బ్రహ్మోత్సవాలప్పుడు ఇంకా ఎక్కువ పడుతుందేమో. ఉండేది ఎంతసేపు ఉంటాం మనకు అక్కడ ఎదురుగా? ఇప్పుడు నా ఎదురుగా షిరిడి సాయి విగ్రహం ఉంది. ఎప్పుడో షిరిడి చూశాను, నాకు చూడంగానే షిరిడియే కనపడుతుంది. లైవ్ ఒక ఎదురుగా క్యాలెండర్ ఉంది. సాక్షాత్ షిరిడి సాయి షిరిడిలో ఉన్నట్టుగా నాకు ఐఎమ్ ఫీలింగ్, బికాస్ వన్స్ ఐ సీన్ ఇట్ వాజ్ ప్రింటెడ్. సో మనం ప్రశాంతి నిలయంలో ఉండేది 1 గంట కావచ్చు, బట్ దట్ ఇప్పుడు అక్కడ లవ్బాల్ స్వామి యొక్క దర్శనం చూడండి. నేనైతే 5 years అయింది. ఒకడు 50 సార్లు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అదృష్టవంతులు. ఆరాధ్య 5-6 సార్లు వెళ్ళింది నాకు తెలిసి ఈ గత 5 years లో. సో మీరు ప్రశాంతి నిలయంలో ఉండే 1 గంట కావచ్చు, లెట్ ఇట్ బి, బట్ దట్ ప్రశాంతి నిలయం వాజ్ పర్మనెంట్లీ మనకి. స్వామి ఇప్పుడు ఫిజికల్ గా చూసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడలే అనొద్దు, యూ కెన్ సీ స్వామి. సో వెన్ ఎవర్ వి థింక్ అబౌట్ వీఆర్ ఇన్ ప్రశాంతి నిలయం. శాశ్వతంగా చేరిపోయింది అది. వైపుక జాగ్రత్త అవస్థలో అనుభవించటం కదా. అప్పుడు కూర్చున్నాం, ఇప్పుడు వెళ్ళి 5 సంవత్సరాల క్రితం ఇందాక చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను, జనవరి 5వ తారీఖు అని చెప్పి. 5 సంవత్సరాల క్రితం జనవరి 5వ తారీఖు చూసిన చెప్పి నాకు ప్రింట్ ఎప్పటికీ మిగిలిపోతుంది అది. సో వాట్ వి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎంజాయ్డ్ ఇన్ జాగ్రత్త అవస్థ, ఈ చిత్తాకాశం అనే నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రశాంతి నిలయం పోలేదు అనుకోండి, ఎవరన్నా ఊహించుకోమంటే ఏం ఊహించుకుంటాడు? అదే చెప్తున్నారు, ఈ సాకార తత్వం మీరు అనుభవించకుండా నిరాకార తత్వం చిత్తంలో నిలిచిపోలేదు. నేను చెప్తే ఎంత ఉపన్యాసం చెప్తే ఉంది, ఒకసారి వెళ్ళి చూస్తే వెంకటేశ్వర తిరుపతి ఎలా ఉంటుందండి అంటే చాలా బాగా చెప్తారు కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు.
మీరు ఒకసారి వెళ్ళి దర్శిస్తే టోటల్లీ పర్మనెంట్ గా మనలో ఈ చిత్తాకాశంలో ప్రింట్ అయిపోతుంది. అందుకనే చెప్తున్నా, ఈ సాకార తత్వమే అనుభవించకుండా నిరాకార తత్వం మన చిత్తంలో నిలిచిపోలేదు అంటున్నారు ఆయన. దట్స్ వై సాకార సగుణోపాసన ప్రారంభించిన తర్వాతనే నిర్గుణ నిరాకారమైన తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. దట్ ఈస్ ద రూలింగ్ ఫర్ దట్ ఆ పేరాకి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అర్థం కాలేదు నాలాంటి వాడికి. ఒక పిల్లవాడు ఉన్నాడు. చూడండి ఎలా ఉంటుందంటే అండి, వండరాయన్ కోటేశ్వరరావు గారు, సార్ నేను మా కంపెనీ, మేము పనిచేసిన కంపెనీ డైరెక్టర్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఎన్బికే శ్రీనివాస్ గారు అని, ఇది ప్రజెంట్ డైరెక్టర్ అండ్ ఎక్స్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అని వచ్చారు. 83లో వీళ్ళందరూ కూడా మా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి మా బ్రదర్, వీళ్ళంతా 5గురు ఒక బ్యాచ్ అనమాట. ఓకే సార్. అతను హీ వర్క్ మోర్ దాన్ 40 ఇయర్స్ కూడా పనిచేశారు కంపెనీలో. రాజాని అడుగుతున్నాడండి, లలిత మా పిల్లల్ని చిన్నతనంలో వాళ్ళు ఎలాగ ఆడిచ్చారో హీజ్ ఎక్స్ప్లెయినింగ్ అండి. ఓకే 40 ఇయర్స్. ఇప్పుడు ఆలోచించండి, చిన్నప్పుడు వీళ్ళందరినీ వాళ్ళు చూశారు కళ్ళారా. వాళ్ళ వెనకాలే మా అల్లుడు లలిత వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఆ రోజు చూడబట్టి అడుగుతున్నాడండి, మా రాజా, నేను అడిగిన మా రాగానే అంకుల్ గుర్తున్నారా అంటే రాజా వేరే రెడ్డి పేరు చెప్పారు. ఆయన అయితే రాజా పేరు చెప్తున్నాడండి అవలీలగా. అవును సార్, మెమరీలో ఉంది. ఇప్పుడు కంపెనీకి పనిచేశాడు కొన్ని లక్షల, కొన్ని సంవత్సరాలు, డిఫరెంట్ హోదాల్లో, చివరికి డైరెక్టర్ స్థాయిలో ప్రొడక్షన్, బొగ్గు, ఇవన్నీ మైండ్ లో ఉన్నా, సో చిన్న పిల్లవాడికి కుర్చీ అనే పేరు నేర్పుతున్నాం మనం. కుర్చీ అని తెలిసిపోయినప్పుడు దాని ఆకారం ఏమిటో పిల్లవానికి అర్థం కాదు. ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దానికి కింద ఇది కుర్చీ అని రాసినప్పుడు చిన్నపిల్లలు కూడా ఎల్కేజీలో యూకేజీలో మనం యాపిల్ ఇవన్నీ బొమ్మలు వేసి కింద పదం రాస్తారు. అమ్మ ఆవు అని పుస్తకం ఉండేది మనకి తెలుగులో. సో పిల్లవాడికి కింద కనుక ఒక బొమ్మను చూపించి ఒక డ్రాయింగ్ అని వేసి కింద దానికి రిలేటెడ్ వర్డ్ రాస్తే ఆకారాన్ని గుర్తించి తర్వాత ఇంకెక్కడ ఈ ఊళ్ళో కుర్చీ కాదు, ఎక్కడ కుర్చీ చూపించినా ఈ కెన్ డెలీట్ యాజ్ కుర్చీ, అంతేగాని తిరుపతి కుర్చీ లేకపోతే కర్నూలు కుర్చీ అనడు. తర్వాత ఆకారం లేకపోయినప్పుడు కుర్చీ అన్న మాట ఎక్కడున్నా గుర్తించుకోవచ్చు. సో కుర్చీ అనే అర్థం నేర్చుకునేంత వరకు ఆకారం మస్ట్. ఒకటే అక్షరం. ఇప్పుడు తర్వాత నేమన్నా ప్రశాంతి నీళ్ళు ఎప్పుడో కూర్చున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయిన ప్రశాంతి నీళ్ళు కనపడుతుంది అందరికి. అది మేబీ టెంపరీ. ఒకటి క్షరం అన్నారు, రెండోది అక్షరం అన్నారు. ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోలేదు అక్షరము, దీనికి బేస్ క్షరము. సో దట్స్ వై డివినిటీ అనేది అక్షర స్వరూపము. బట్ ఫర్ దట్ ఒక ఆకారం ఆధారం చేసుకోవాలి. ఇందాక ఏం చెప్పాను, నేను రాముని చూడలేదండి, రాముడు అంటే నాకు ఎన్టీ రామారావు అన్నారు కోటేశ్వరరావు గారు. కృష్ణుడు నేను చూడలేదండి, నాకు కృష్ణుడు అనగా ఎన్టీ రామారావు విశ్వరూపం కనపడుతుంది ఎవరికైనా. సో దట్స్ వై దృఢ నిశ్చయ, అది వెరీ ఇంపార్టెంట్. అయిన తర్వాత
సో మస్ట్ హావ్ దృఢ నిశ్చయ. ఉన్నాడా లేడా, కనపడుతున్నాడా, కంటికి కనిపిస్తాడా, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్, ఈజ్ ఇట్ రియల్, ఈజ్ ఇట్ ట్రూ, లేకపోతే ఇది భ్రాంత, లేదా ఊహ. షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్. అది దృఢ నిశ్చయం లేకపోతే డోలాయాన స్థితి అంటుంటారు. సో ఒక షేప్ ఒక చూసి మనం అందరం ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఎదురుగా షిరిడి సాయిబాబా ఉంది. బికాజ్ ఐ గాట్ టు షిరిడి వన్స్ ఐ హావ్ సీన్ దట్ మూర్తి. అలా అది ఇప్పుడు ఎదురుగా ఉండబట్టి నాకు ఆ మూర్తి పర్మనెంట్. అది ఎప్పటికైనా కనపడతారు మూర్తి. సో దట్స్ వై వి మస్ట్ హ్యావ్ వన్ బేస్. ఒక ఆకారం ఉండాలి. నిన్న మొన్న ఒకసారి నేను చెప్పాను ఇది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా ఇట్స్ ఎ క్వశ్చన్. గాడ్ అనే ఒక పదం. దేవుడు ఈ షేప్, ఒక వస్తువు. లేకపోతే ఒక షేప్ లేకపోతే ఒక వస్తువు కాకపోతే పదం ఎందుకు? పదం ఎలా వస్తుంది? పదం పదార్థం ఉంటేనే పదం పదం ఉంటుంది. పేరు ఏమాత్రం ఉండదు. పేరు ఉండినా వస్తువు ఉన్నది. కనుక దేవుడు అనే పదమే ఉన్నాడు అనే పదానికి స్థిరత్వం. ఇట్స్ ఎ టంబ్లర్. టంబ్లర్ అనే ఒక పదం ఉంది. ఆ షేప్ ఉంది దానికి. ఆ పదానికి అర్థం దానికి ఇట్స్ అ టంబ్లర్. అంతే అంతే దాని అర్థమే టంబ్లర్. అందువల్ల పదార్థం వచ్చింది. సో వాట్ వీఆర్ సీయింగ్ దిస్ వరల్డ్, ప్రతి పదార్థము పదమునకు అర్థమే. కుర్చీ షేప్. అటువంటి పదానికి అర్థాన్ని బోధించేది శబ్దం. అటువంటి పదము శబ్దము. చైర్, బుక్. సో పదము శబ్దము రెండింటికి ఏకర్థమే పదార్థం. దేవుడే లేకపోతే దేవుడు అనే పదమే వచ్చేది కాదు అసలు. కొన్ని పదాలు బాగా చెప్తారు. కురేసాగర్ బాగా తెలుసు. కొన్ని అర్థంలో అర్థం పర్థం లేని పదాలు గగన కుసుమం అంటారు. అంటే ఆకాశ పుష్పం. ఆకాశంలో పుష్పం ఎక్కడ ఉంటుంది? పేరుంది కదా గగన పుష్పం. ఇది పదము కాదు, సమాసం. అది రెండు పదముల యొక్క చేరిక. అది ఆకాశము పుష్పం రెండు ఒకటిగా చేరింది. రెండును ఉంటున్నాయి. సో ప్రతి పదానికి ఆకారము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఎప్పుడో చెప్పాం, డిక్షనరీ తీసుకుందాం. డిక్షనరీలో ఎన్నో పదాలు ఉంటాయి. ఎన్నో పదాలు ఉంటాయి ఒక్కొక్క ఆల్ఫాబెటిక్ మీద. అందులో ఉన్నాయంటే ఖచ్చితంగా స్వరూపం ఉన్నట్టే. అటువంటి లోపల గాడ్ అనే పదం కూడా ఉంది. యూ కెన్ సెర్చ్ ఆర్యా జిఓడి గాడ్ ఎత్తుక్కో డిక్షనరీలో. అందులో యాపిల్ ఉంటుంది, బుక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే పదాలు ఉంటేనే అందులో పెడతారు డిక్షనరీలో. అర్థం ఉండాలా, అదొక ఆకారం ఉండాలా. సో గాడ్ అనే పదం కూడా ఉంటుంది. ఇది మరి గాడ్ లేకపోతే డిక్షనరీలో ఎందుకు పెట్టాలి? సో మనం చూసినా, మనం అనుభవించినా, మనం అనుభవించకపోయినా ఆ పదమే ఆకారము, స్వరూపం. అది సాక్షాత్కారం. ఫస్ట్ షేప్, నెక్స్ట్ వర్డ్. మొదటి ఆకారము, రెండోది పదం. ఇది చైర్ కనుక కాకపోతే ఆకారమే లేకపోతే పదమే రాదు. చైర్ అయిన ఆకారం లేకపోతే పదం వచ్చేది కాదు. సో దట్స్ వై ఫస్ట్ సాకారం ఫస్ట్ అంటున్నారు, నిరాకారం తర్వాత అంటున్నారు. సో సాకారాన్ని వదిలేసి నిరాకారంలో ప్రవేశిస్తాను అంటే బయట సాధ్యం కాదు అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువే ఇది ఒక దిండు.
తలకాయ కింద మెత్తగా ఉండాలి, దిండు మోసుకుపోతున్నాం ఎక్కడ పోయినా. దీని పైన ఉంది ఏమిటి? గుడ్డ, బట్ట అంటాం. లోపల ఉంది ఏమిటి? దూది, పత్తి. బయటది బట్ట, లోపలిది పత్తి అని మనం అనుకుంటాం, మనం అంటుంటాం. నేను రెండు పత్తి అంటానంటారు స్వామి. అంటే ఈ నిరాకారమైన పత్తియే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైన గుడ్డగా తయారైంది. బట్టనే సాకారం అంటున్నాం, పత్తినే నిరాకారం అంటున్నాం. ఈ సార్ బాగా చాలాసార్లు చెప్తున్నారు సత్యసాయి విద్యా వాహినిలో. సో మెనీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేనేం చెప్పారు నేను వినలేదు. సో నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం. అటువంటి రెండింటి యొక్క ఏకత్వమైన దివ్యత్వమే దైవత్వం అన్నారు. నేను వెనకాల దిండు పెట్టుకున్నా, మెత్తగా ఉండదని చెప్పి. దిండు షేప్ లో ఉండబడి పెట్టుకున్నా. ఇంత పత్తిని పెట్టుకుంటే సరిపోతుంది వెనకాల. అటువంటి పత్తి ద బేస్ ని మనం ఆధారంగా తీసుకుని మనం రకరకాల స్వరూపాలుగా మనం వాడుకుంటున్నాం. సో ఈ దేహం మీద అభిమానం ఉన్నందుకు ఈ ఉపయోగాలు తప్పినవి కావంటుంది. నేను దేహము అనే దేహాభిమానం ఉండినంత వరకు ఈ సాకారం వదలటానికి సాధ్యం కాదు. రకరకాల పూజలు ఉన్నాయి, రకరకాల దానాలు ఉన్నాయి, షోడశోపచార దానాలు అన్నారు. నేను 16 దానాలు చూశాను సార్. నేను 107 దానాలు చేశాడు మా తమ్ముడు. సార్ 108 మందికి దానాలు అండి, విప్రులు పిలిపించి. ఫస్ట్ టైం నేను హసీన్ 108 దానాలు. సాకార మందును అనేక రకాల పూజలు చేస్తుంటారు. కొంతమంది షోడశోపచారం. మా ఫ్యామిలీలో పెద్ద పూజ చేసేది మా మూడో తమ్ముడే. మేమంతా చిన్న పూజగాళ్ళమే. పూజలో కూడా షోడశోపచార పూజ ఉంటుంది. అన్ని చోట్ల షోడశోపచారం అంటే నడవదు, టైంని బట్టి. ఏం సార్? అవును సార్. పుష్పాలు తెస్తాము, జలంతో అభిషేకం గావిస్తున్నాము, పంచామృత అభిషేకము, అర్చనలు చేస్తుంటాము, ధూపదైపు నైవేద్యాలు. ఇది సాకారమే, ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. ఇది క్రమక్రమేణ. ఇప్పుడు నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను. ఇప్పుడు నాకు వ్రతం కావాలంటే ప్రతిరోజు చేసుకుంటే అదృష్టం ఉంటుంది. చేసుకోగలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఐ డోంట్ నో. కేవలము అన్నవరంలో అవుతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి రోజు నిత్య కళ్యాణం టీవీలో చూడొచ్చు కూడా. సో నేను సాకారంగా చేశాను. ఇప్పుడంటే కుదరదు నాకు, ఇవాళ కుదరట్లేదు సత్యనారాయణ వ్రతం. బట్ నేను చూసిన దాన్ని నేను ప్రింట్ ఏర్పరచుకున్నాను. హృదయంలో ప్రతిష్ట అయింది. సో ఐ కెన్ ఫీల్ ఇట్. నేను భావించుకోవచ్చు. ఇప్పుడు సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాజి పుష్పము, మల్లె పుష్పము, బంతి ఎన్నో రకాల పుష్పాలు తెప్పించాడు మా తమ్ముడు. చామంతి పుష్పం, ఇంకా మాగరైతే గులాబీలు ఎక్కువ ఉంటాయి చెన్నైలో. ఇక్కడ హైదరాబాద్లో కొంచెం లిమిటెడ్ గులాబీలు. మేము పూలు కావాలంటే చాలా కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది. అది చెన్నైలో అయితే గల్లీలో పూల షాపులు ఉంటాయి సార్. సో రకరకాల పుష్పాల చేత భగవంతు ఆరాధన చేసుకుంటాం. మనం చేసే దేహం, చేయబడే పుష్పాలు రెండు కూడా అనిత్యములే. సో నిరాకార తత్వంలో ఆరాధన సలుపోని పుష్పములు వేరు. ఎవరైనా చెప్తారా? అష్టపుష్పాలు. ఎనీబడి? ఐఎమ్ గివింగ్ ఎ ఛాన్స్. నేను చెప్తాను, ఊరికనే అడిగాను. హృదయ అనే పుష్పం అండి. అహింస ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం. ఇలాంటి నిరాకార తత్వం ఇవి నిరాకారం. ఇందాకేమన్నారు? నిన్న పూజ చేశారని ఆ పూలు ఎంతసేపు ఉంచుతారండి? మీరు షిరిడీలో చూడండి, మన తృప్తి గురించి మన దండ వేస్తామండి. నా వెనకాల 10 మంది లైన్లో దండలు నా దండ ఉంచాలంటే నడవదు అక్కడ. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా
ఇట్స్ ఆల్వేస్ పర్మనెంట్. ఇప్పుడు ఇవన్నీ కూడా నిరాకార తత్వం, ఇవన్నీ కనపడవు పుష్పాలు, చామంతి పూలు కాదు, గులాబీ పూలు కాదు. వన్స్ మన అంటిల్ రీచ్ నివృత్తి మార్గ దిస్ ప్రవృత్తి మస్ట్ వదలటానికి వీలు కాదు అని చెప్తున్నారు గీతాచార్యుడు. సో ఫర్ దట్, basing on this subject, in Bhagavad Gita 12th Adhyaya, so what is the primary qualities of a devotee? What are the qualities a devotee to be acquired and achieved and to be developed? So I can complete in 5 minutes అండి. సో ప్రైమరీగా ఒక క్వాలిటీ చెప్తున్నాడు ఇవాళకి. ఏ రియల్ డివోటీ మస్ట్ హ్యావ్ ఆల్వేస్ శాంతి తత్వాన్ని అలవర్చుకోవాలంట. అంటే దృఢ నిశ్చయం ఉండాలి. ఇప్పుడు దృఢ సంకల్పం మనం మనం ఏ రోజు మనం దీక్ష పెట్టామో తెలియదు కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నేనున్నా, ఎక్కడున్నా, మీరు ఎవరు ఎక్కడున్నా, కంటిన్యూ దిస్ యజ్ఞ. దృఢమైన నిశ్చయం అయితే ఉంది. అవును సార్. ఏం కంకణం కట్టారో ఎవరు కట్టారో తెలియదు మనకి. సో త్రీ క్వాలిటీస్ చెప్పేసి స్వామి ఈ సత్సంగం క్లోజ్ చేస్తారు. మస్ట్ హ్యావ్ శాంతి అండ్ దృఢ నిశ్చయం అండ్ మస్ట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. సో ప్రహ్లాద ఎందుకు తలుచుకుంటున్నాం? భాగవతంలో ప్రహ్లాదం ప్రస్తావన లేకుండా ఏమీ లేదు. ప్రహ్లాదం యొక్క భక్తి ప్రపత్తులు మనం చెప్పకుండా భాగవతం నడవదు. ఆ పిల్లవాడిని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రహ్లాదం నిరంతరం దైవనామం దైవ చింతన చేస్తూ వచ్చాడు. కంటనీరు పెట్టుకోలేదు. మొన్న ఒక మాట చెప్పింది మా సోదరిమణి యశోద, కళ్ళమ్మ నీళ్ళు వస్తే దేవుడి గురించి మాత్రమే ఆడవాడు. కంటనీరు పెట్టుకోలేదు, బాధలు అవకాశం ఇవ్వలేదు. అందుకనే ప్రహ్లాదునికి ఒక అద్భుతమైన మాట ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. పిల్లవాడికి అండి సతతం యోగి. ఇప్పుడు ఆరాధ్య కూడా సతతం యోగి, సతతం యోగి ఆరాధ్య. జస్ట్ ప్రహ్లాద ఏజ్ అండి పిల్లకి. సో భక్తుడు అంటే దిస్ ఈజ్ ఓన్లీ కంక్లూడింగ్. తర్వాత స్వామి సబ్జెక్ట్ లో భక్తుడి గురించి, భక్తుడికి ఉన్న లక్షణాలు చాలా డీటెయిల్ చెప్తారు. సో కోప, తాప, ఈర్ష్య, అసూయ, చాడీ లాంటి దుర్గుణాలు హృదయంలో ఉండకూడదు భక్తుడికి. ఒక భక్తుడు అనేవాడికి నలుగురు ఎనిమిస్ ఉంటారు. అరిషడ్ వర్గాల గురించి చెప్పట్లేదు. ఎప్పుడు భక్తుడు అనేవాడికి 4 శత్రువులు ఉంటారు. భక్తుడికి ప్రధానమైన శత్రువు 4 ఉన్నారట. అది నేను ఎవరిని తప్పుపట్టలేదండి, ఆయన మాటలు చెప్తాను. అసూయ, ద్వేషము, అనేక విధమైన వాంఛలు భక్తి ప్రవేశానికి అడ్డు తగులుతుంటాడు. సమత్వం, మన దగ్గర అయితే ఏఎస్బిలో మనకు అందరూ సంభావన. నువ్వు ఎవరినో ఒకరిని నువ్వు దేశించావంటే నువ్వు ఆరాధన చేసే దైవాన్ని దేశించావు. ఎవరికి నమస్కారం పెట్టినా ఆయన పెట్టినా, ఎవరికి తిరస్కారం చేసినా ఆయన చేసిన. అందుకని భగవద్గీత ఒక శ్లోకం చెప్పింది. కోటేశ్వర గారు మీరు చెప్పండి ఈ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని చెప్పారండి. దిస్ ఈజ్ ద ప్రైమరీ హెచ్చరిక. ఇది ప్రధానమైన హెచ్చరిక అట భగవద్గీతలో. ఫైనల్ గా మళ్ళా స్వామి బైండ్ అప్ దీనికి టాపిక్. సో క్షేత్రాన్ని పరిశుద్ధం చేయక విత్తనాలు నాటితే ఏ రీతిగా ఏ పంట పండదో, పశువు నంబు వీడి పశుపతి కావాలి. ఇది సింగిల్ వర. ఈ దుర్గుణములు చిత్తం నుంచి దూరం చేయక ఎన్ని విధములు సాధన చేసినప్పటికీ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ ఏమాత్రం లభించట్లేదు. నాకేం రావట్లేదంటే మనం ఏం వదిలిపెట్టకపోతే ఏమొస్తాయి? నేను చెప్పానండి, సేవ చేయడానికి కానీ ప్రేమించడానికి ప్లేస్ తో పని లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. ఎన్నో అవకాశాలు కలిగినాయి. నేను ఎంతో మందికి ఇచ్చాను. మాకు ఆశ్చర్యపోయినా. మా మేడం ఇస్తాం
కనపడతాయండి అలాగా. నేను వేరే ప్లేస్కి వచ్చాను, నేను సేవ చేయలేను, త్వరపోకంలో, నథింగ్ డూయింగ్. అది నాది భక్తే కాదు, అది సేవే కాదు. సేవ చేయాలని దృక్పథం ఉన్నవాడు ప్లేస్తో సంబంధం ఎక్కడ పోయినా చేస్తాడండి. దైవారాధన చేసేవాడు ఎక్కడైనా చేస్తాడు. సో భక్తి యోగం ఏం చెప్తామంటే ఇతరులను దైవ సమానంగా భావించుకోమని చెప్తాను. నేను మా 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 డై రెడ్డి అంటున్నాడు, అంటే మా బ్రదర్ ఐఏఎస్ ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చి, మీరు ఆధ్యాత్మికం కాదు సార్ అన్నాడు. అప్పుడు వెంటనే ఆధ్యాత్మికం అంటే ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ది స్పిరిచువాలిటీ ఇంటూ సర్వీస్ అని చెప్పాను. మేము లిఫ్ట్లో దిగుతుంటే నాతో అన్నాడు, మేము ముగ్గురం, ఇద్దరు డైరెక్టర్, నేను ఉన్నాను. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ హిమ్. వాళ్ళతో పాటు కూర్చున్నాం, మన సుబ్బారావు కూర్చోలేదు. మేము ముగ్గురం పక్క పక్కన కూర్చున్నాం చాలాసార్లు. ఆ డైరెక్టర్ గారు ఫోటో తీయించుకున్నారు, లైవ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి కూర్చోమంటే మీరు పెద్దవారు నన్ను కూర్చోమంటాడు. సో దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. జీవులను కూడా గౌరవించాలి, ప్రేమించాలి. నేను దేవుని పూజిస్తాను, జీవుని హింసిస్తా అంటే భక్తికి లక్షణమే అవుతుందా? అజ్ఞానం యొక్క ఫలస్వరూపం ఉంటున్నది. అది పరాకాష్ఠ చేరింది అజ్ఞానం. సో అలాంటి వ్యక్తులు భక్తి స్థానంలో ప్రవేశించడానికి వీలుండదు. సో లాట్ ఆఫ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ టాపిక్ అండి. సో మనం దేహాన్ని ఎలాగ వాడుకోవాలి, కాలాన్ని ఎలాగ ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి, వాట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ టు బి పెర్ఫార్మ్, యూ కెన్ సీ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరాం. భగవాన్ ఎస్ఎస్ఐ వారి పాదపద్మం నమస్కరిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. మన గురు దంపతుల హృదయపూర్వక పాదాభివందనములు. క్రితం జరిగిన సత్సంగంలో ఆసుపత్రి నిర్మాణాన్ని గురించి తెలియజేశారు. నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దానిని అందరికీ ఉచిత వైద్యాన్ని అందించేలాగా నిర్మించారు. అలాగే చాలా తక్కువ కాలంలో కట్టడం జరిగింది. పని వాళ్ళు కూడా ఒక్కళ్ళు చేసే 10 మంది చేయాల్సిన పని అది ఒక ఒక్కళ్ళే మాట అమ్మా, చేస్తే 178 రోజులు కట్టారు. అది. 6 నెలలు అంటారు తెలియక. 6 నెలలు అంటే 180 రోజులు. నాకైతే 6 నెలలు కట్టారంటే 6 నెలల్లో మధ్య మధ్యలో 31 రోజులు వస్తే ఇంకా పెరిగిపోదు. సో ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 178 days. ఇంకో మాట బాగా చెప్పినావు. నేను ప్రశాంత్ సాయి కులంతో కట్టినప్పుడు ఐ సీన్ దేర్. లక్కలీ మా అమ్మాయి చదువుకోవటం వల్ల. ఇందాక అమ్మాయి చెప్పిందే, అక్కడ ఒకడు పని చేయండి నవ్వేడే సొసైటీలో. అంటే అందరు అట్లా కాదు. మా సుబ్బారావుని మెచ్చుకున్నారు అందరు. నేను 40 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసేట. మా ఐఏఎస్ బ్రదర్ అయితే అద్భుతంగా మాట్లాడాడు. బికాస్ ఈ వర్క్ లైక్ దట్ అండి. గొప్ప చెప్పలేదు. మా ఫ్యామిలీ గురించి మా మిస్సెస్ చెప్తే అందరు ఆశ్చర్యపోయారు. అబౌట్ మై పేరెంట్స్ గురించి మా కోడలు చెప్పిందండి. అలాగా అందరూ ముక్కు మీద వేలేసి కూర్చున్నాం. సో మేము అందరం, ఇంటి పెద్ద కోడలు తన మామ గురించి, అత్త గురించి చెప్పిందండి. వండర్ఫుల్, బాగా చెప్పామమ్మా. స్టార్ట్ చేయి. అప్పుడు కూడా వాళ్ళు స్వామి అంతా ప్రభావితం అయ్యారు. వాళ్ళంతా కూడా ధన్యజీవులు. ఇప్పుడైతే ఒకళ్ళు చేసే పనిని ఒకళ్ళు డబ్బులు ఇచ్చినా సరే చేయలేకపోతున్నారు. అలాగే చాలా 1000 సంవత్సరాలకు సరిపోయేటట్టు అక్కడ అన్ని కూడా అభివృద్ధి చేసి స్వామి మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోకుండా చేశారు. ఏ పని చేసినా కొంచెం వాయిస్ పెంచు. నేను కేవలం బటన్ తీసేసి కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడు. సరే. అలాగే శరీరం ఆరోగ్యమే వాయిస్ పెంచమ్మా. సాయిరామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేశారు. అయితే ఆరోగ్యవంతమైన శరీరంతో మనం మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే దాని సార్థకం అని కూడా తెలియజేశారు. ఇప్పుడు వైద్యుడా చికిత్స చేసుకో. డాక్టర్ కుందనిక కపాడియా రచించిన ఒక వైద్యుని ప్రార్థన ఏ వైద్యుడైనా తన ప్రాక్టీసులో అవలంబించాల్సిన సరైన వైఖరిని నిర్వచించింది. ఆ ప్రార్థన ఇట్లా సాగింది: ఇతరుల జబ్బుల మీద ఆధారపడి
నా జీవిక ఉండడము, ఓ నా దేవుడా, నా జీవితంలోని విషాదము అయితే వాళ్ళ బాధలను తొలగించి నాకు ఏమాత్రము స్వార్థ దృష్టి ఉన్నప్పటికీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అద్భుత అవకాశాన్ని నీవివ్వడము నా అదృష్టం కూడా. నా భుజస్కంధాల మీద నీవే గొప్ప బాధ్యతనుంచావు ఈశ్వర. ఈ బాధ్యతను నిర్వర్తించే శక్తిని ప్రసాదించు. నా వద్దకు వచ్చిన రోగిని నా నైపుణ్యాలను పరీక్షించుకునే నిమిత్తము చికిత్స చేయకుందునుగాక. పరిశోధన కోసం ప్రయోగాలు చేసే జంతువుగా చూడకుందునుగాక. లేక ధనార్జనకు ఆధారమవుతున్నట్లుగా చూడకుందునుగాక. అతనికి ఆరోగ్యము తిరిగి ప్రాప్తించడం అన్న ఆశయము తప్ప మరే ఇతర కోరిక నాలో ఉండకుండుగాక. అట్లా చేస్తున్నప్పుడు అతని ఐశ్వర్యం కానీ లేక అతని పేదరికం కానీ నన్ను ప్రభావితము చేయకుండుగాక. స్వామిని ఎంతలా ప్రార్థించాడు ఆయన. అతని మానసిక శారీరక బాధలను మనసులో ఉంచుకొని సరైన నిర్ణయము మందుతో పాటుగా అతనికి దయతో కూడిన మాటలు, ఓదార్పు, ఆశల అవసరం కూడా చాలా ఉంటుంది అని ఎప్పుడూ మర్చిపోకుండా అతని కష్టాలను శ్రద్ధగా వినగలిగేటటువంటి దయా, సహనం, విశాల హృదయము ఉండేటట్లుగా ఆశీర్వదించు. అతని రక్త సంబంధీకుల సహజమైన ఆతృత, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకోగలే సద్బుద్ధిని ప్రసాదించు. నాది ఉదారమైన వృత్తి, జాలిపడే దారిలో నడవాలి మేము. కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు గోతిలో పడకుండా, ప్రలోభాలకు లోను కాకుండా ఉండే స్థిర చిత్తాన్ని ఓ ప్రభు నాకు ప్రసాదించు. నా వృత్తి ధర్మాన్ని, రోగి యొక్క కుటుంబము ఆధారపడదగిన స్నేహితుడుగా, నిజాయితీతో ఒక మంచి మానవుడి పాత్రకు నడుమన సమతూకాన్ని ఉంచగలిగేటట్లుగా చేయి. అయినా నిరంతరము నీ యందు అచంచలమైన విశ్వాసము నాకుండుగాక. నీవే అసలైన మహాచికిత్సకుడవని, ఆరోగ్యానికి జలధారవని, నీ ఔదార్యము ప్రవహించే కేవలం వాహికను నేనని నేనెప్పుడూ మరువకుందునుగాక. ఇట్లా ఒక నిజమైన వైద్యుణ్ణి కానీ సర్జన్ని కానీ తయారు చేయడంలో దైవభక్తి, తోటివారి ఎడ దయ, ఉన్నత నైతిక ప్రమాణాలు అన్నవి మౌలిక లక్షణాలుగా ఉంటాయి. ఒక డాక్టర్ అయినా సరే భగవంతుని స్వామి సన్నిధిలో భక్తుడు వలన ఆ విధంగా ఆలోచించగలిగాడు ఆయన. మానవ సమాజంలో సచ్చీల సత్ప్రవర్తనలు భ్రష్టమైనప్పుడు మానవ జాతిని సరిచేసి వారిని ధర్మపదంలో పెట్టడానికే నేను వచ్చింది అని ప్రపంచానికి తన ఉద్యమాన్ని చాటినప్పుడు భగవాన్ బాబా ప్రకటించారు. అందువల్ల వ్యాపార దృష్టి, దండయాత్రల వల్ల ఈ రోజుల్లో లక్ష్యాలు, విధానాలు భ్రష్టమైపోయిన వైద్య రంగాన్ని సంస్కరించడానికి వారు తమ ముఖ్య క్షేత్రంగా ఎన్నుకున్నారనడంలో సందేహం లేదు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, వారి యజమానులకు చికిత్స కళ అన్నది వారి దురాశలను తీర్చుకోవడానికి కేవలం ఒక పరికరమైన ఈ రోజుల్లో బాబా యొక్క కృపతో ఉత్తేజితమైన వారి ఆరోగ్య పరిరక్షణోద్యమము వైద్య వృత్తిలోని వారికి దాని గొప్పతనాన్ని, వైభవాన్ని జ్ఞప్తి చేసేటట్లుగా దీపస్తంభంలాగా ప్రకాశిస్తుంది. ప్రశాంతి నిలయంలోను, వైట్ ఫీల్డ్లోను వారు వ్యవస్థాపించిన హాస్పిటళ్లు కాకుండా వీరి ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో వారి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనేక హాస్పిటళ్ళు, వైద్యాలయాలు, వారి సేవా సంస్థలు, ఇతర సంస్థలు అప్పుడప్పుడు నిర్వహించే మెడికల్ క్యాంపులు చేరుతవి. వారి ప్రేమ, జ్ఞానము, శక్తులకు ఆకర్షితులై వారి ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొంటున్న వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది డాక్టర్లు ఈ దివ్య వైద్యుని జీవితము, ప్రబోధాలు వారి జీవితాలకు నూతన దిశానిర్దేశము చేసి వారి వైద్య వృత్తి సాధనను తోటి మానవులలో ఉన్న దైవాన్ని పూజ చేయడంగా పరిణింపచేసింది. వృత్తి సాధనలోనే వాళ్ళు దైవాన్ని పూజించేలాగా తయారయ్యారనమాట వాళ్ళు. ఈ అధ్యాయంలో అలాంటి కొందరి మీద శ్రీ సత్యసాయి అవతార ప్రభావాన్ని గురించి తెలిపాము. ఒక్కొక్క కథే కొన్ని వందల డాక్టర్ల కథలనిపిస్తాయి ఇవి. భగవాన్ తాను వ్యవస్థాపించిన ఏ ప్రాజెక్టులోకైనా
వాటిని నడపడానికి ఎప్పుడూ సరైన నాయకుల్నే ఎంచుకున్నారు. వాళ్ళు తమ తమ వృత్తులలోనే కాక మనుష్యులు కూడా శ్రేష్ఠులు. అలా ఎన్నుకోబడిన వారిలో ప్రశాంత్ నిలయం సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లోని యూరాలజీ, మైక్రోబయాలజీ శాఖలకు అధ్యక్షులైన హెచ్ఎస్ భట్గా ప్రఖ్యాతులైన డాక్టర్ హెచ్ శశిధర్ భట్ గారు, వారి సతీమణి గారైన డాక్టర్ హెచ్ ప్రేమా భట్ గారు వారు గొప్ప ఎంపికకు మంచి ఉదాహరణలు. వారి దైవాన్ని వారు స్తుతిస్తూ రాసిన ఈ క్రింది ప్రార్థన అందంలోను వస్తువులోను వైద్యుని ప్రార్థనకు సాటి వస్తుంది. ప్రియమైన సాయి, కర్మక్షేత్రంలో మీ దయను, మీ ప్రేమ ప్రభావాన్ని, మీ సృష్టిలలోని అద్భుతాన్ని, మీ సన్నిధి ఆవరణంలో ఉన్న ప్రశాంతతను మేము స్వయంగా అనుభవించాము. మా దుష్ప్రవర్తనలకు, మీ కపట క్రోధాన్ని జయించిన మీ ప్రేమను, మీ స్పర్శ యొక్క చల్లని ఆ శ్వాసను చూశాము. మేము మీ పలకరింపుల వల్ల కలిగే మహద్ ఆనందాన్ని తెలుసుకున్నాము. మీ ఉపన్యాసాలు కలిగించే ఔన్నత్యాన్ని అనుభవించాము. అయినా ప్రియసాయి, మీరు మాకింకా తీరని దివ్య ఘోడ సమస్యే. ప్రియతమ భగవాన్, మీ తేజస్సుని మాకు ప్రసరించండి. దాంతో కనీసం రోజుకి ఒక్క వ్యక్తి బాధనైనా నివారించి సంతోషపెడతాం. చికిత్స చేయడం అనే మహాకళను మీరు మాకిచ్చినందుకు అట్లా మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఓ దివ్య బిషగ్వర, మీరు సంతృప్తి పడేటట్లుగా ఉచితంగా మీరు కలిగించిన ఉచిత వైద్య సదుపాయాల ద్వారా బాధల్లో ఉన్న తోటి వారికి స్వల్పంగా సేవ చేయడానికి కావలసిన మానసిక, శారీరక ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించండి. ప్రియమైన ప్రభు, బాధ తప్పదు కాబట్టి దానికి తోటివారు మరణానికి, స్వీయ మృత్యువునికి లోన పోవడానికి సాయం చేయండి. మా ప్రియతమ సాయి భగవాన్, మా లక్ష్యమైన మీ పద పంకజాలకు వెళ్ళే మార్గంలో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళండి. హెచ్ఎస్ భట్ గారు వారి వృత్తి జీవనంలో ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులను పొందారు. చదువుల్లో చూపిన ప్రతిభకు విద్యార్థి దశలో 9 బంగారు పతకాలను సాధించుకున్నారు. 1975లో ప్రొఫెసర్ గాను, యూరాలజీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగాను పదవీ విరమణ చేయటానికి ముందు తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో 3 దశాబ్దాలకు పైగా ఉద్యోగం చేశారు. ఆ కళాశాలలో 100 కొద్ది యూరాలజిస్టుల భవితవ్యాన్ని తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో వీరు తీర్చిదిద్దారు. 1971లో భారతదేశంలోనే మొదటగా జరిగిన రీనల్ బదలాయింపులో వీరు సాయం చేశారు. గొప్ప సర్జన్లు అవడమే గాక గొప్ప మనుషులు కూడా అయిన మంచి ప్రొఫెసర్ల చేత శిక్షణ పొందినవాడు కావడం చేత వైద్య వృత్తిని గురించి విలియం ఆస్లర్ చేసిన వర్ణను వీరు గాఢంగా విశ్వసించారు. వైద్యాన్ని ప్రాక్టీస్ చేయడం ఒక కళే కానీ వ్యాపారం కాదు. అది దయాబుద్ధితో చేసే పని తప్ప వాణిజ్యం కాదు. ఆ అంచున లాభం రావాలి తప్ప మరో రకంగా కాదు. వారు సర్జరీని ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రాక్టీస్ చేశారు. నేను కోస్తే భగవంతుడు మానిపిస్తాడు అని అంబ్రోసే ఫారే అనే ప్రఖ్యాత ఫ్రెంచి సర్జన్ అన్నదానికి జోడింపుగా భట్ గారు, సర్జన్ ఎన్నుకున్న దైవం కత్తి పట్టుకున్న అతని చేతిని పట్టుకుంటే తప్ప ఫలితాలు సక్రమంగా ఉండవన్నది నా దృఢ విశ్వాసము అని అన్నారు. సర్జన్ ఎన్నుకున్న దైవము కత్తి పట్టుకున్న అతని చేతిని, స్వామి చేతిని పట్టుకుంటేనే ఫలితాలు సరిగ్గా వస్తాయని చెప్పి బాబా వారిని ఈయన మొదటిసారిగా కలిశాక 12 సంవత్సరాలకు 1990లో ప్రశాంత్ నిలయంలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైనస్ యూరాలజీ శాఖను ఏర్పరచమని భగవాన్ వీరిని ఎంచుకున్నప్పుడు వీరి వైద్య వృత్తి జీవితం ఫలవంతమైనది. బెంగళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ శాఖకు హెడ్డుగా ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన వీరి భార్య శ్రీమతి ప్రేమా భట్ తమ దివ్యోద్యమంలో సేవ చేసే అవకాశము ఇయ్యమని చేసిన ప్రార్థన మన్నించి ఈ ఆరోగ్య దేవాలయంలో మైక్రోబయాలజీ ల్యాబొరేటరీని ప్రారంభించమన్నారు భగవాన్. డాక్టర్ హెచ్ఎస్ భట్ గారు, వారి సతీమణి గారు ఇద్దరూ కూడా
దివ్య బిషగ్వరుడైన భగవాన్ బాబావారు చేసిన అనేక అద్భుతాలకు, రోగ చికిత్సలకు, పునరుద్ధాతన శక్తులకు అదృష్టవంతులైన ప్రత్యక్ష సాక్షులు అవడమే గాక కొన్నిటితో వారు సొంతంగా కూడా లాభపడ్డారు. స్వయంగా చెప్పిన వారి కొన్ని అనుభవాలను క్రింద ఇస్తున్నాము. స్వామికి చాలా కాలం భక్తురాలైన శ్రీమతి రుక్మిణీయమ్మ అనే వయస్వి అయిన మహిళకు వైట్ ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బ్లాడర్కి సంబంధించిన పెద్ద ఆపరేషన్ ఇది. జబ్బు పడిన ఆమె వెంట స్వామి కూడా ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి నా భుజం వెనక నిలబడి ఆపరేషన్ చేసినంతసేపు సూచనలు ఇస్తూ ఉన్నారు. సర్జరీలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా నేనంత పిరిగితనంతో లేను. నిజానికి నా చేతులు వణుకుతున్నవి కూడా. సర్జరీ విజయవంతమైనది. బాబా బృందావనానికి వెళ్ళిపోయారు. కానీ సర్జరీ తర్వాత ఒక బాధాకరమైన విషయము జరిగింది. 4 గంటల పాటు ప్రొఫెసర్ రామచంద్రన్ గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఎనస్థీషియా మత్తు నుంచి కోలుకోలేదు. భగవాన్ ప్రతి అరగంటకు ఒక్కసారి చొప్పున పరిస్థితిని తెలుపుతూనే ఉన్నప్పటికీ వారి నుంచి వస్తున్న జవాబు చింతించాల్సింది ఏమీ లేదు అని మాత్రమే. వారు మళ్ళీ హాస్పిటల్కి రాత్రి 7:30 ఆపరేషన్ థియేటర్లోకి సరాసరి తోసుకుంటూ వచ్చేశారు. వచ్చి స్పృహలేని ఆవిడ చెంపల మీద లాగి చెంపకాయ కొట్టి, రుక్మిణీయమ్మ ఈ తమాషా చాలు అని అరిచారు. దాంతో ఆవిడ వెంటనే లేచి చేతులు జోడించి బాబావారికి నమస్కరించింది. ఆ తర్వాత బాబావారు ఆ రుక్మిణీయమ్మ ఆపరేషన్కి ముందర తననేమి కోరిందో చెప్పారు. తాను అప్పటికే 80 సంవత్సరాలు జీవించడం వల్ల తానిక వెళ్ళిపోవడానికి అనుమతిని తన దగ్గర నుంచి పొందడానికి ప్రయత్నించినట్లు చెప్పారు వారు. అందువల్ల తన ఆపరేషన్ నుంచి ఎనస్థీషియా నుంచి కోలుకోదలుచుకోలేదు. ఆమె విన్నపానికి బదులుగా స్వామి తాను సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. 2 సంవత్సరాల తర్వాత స్వామి ఆమె ప్రార్థన మన్నించగా ఈ ప్రపంచం నుంచి ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోయింది. 1978 అక్టోబర్లో నా భార్య ప్రేమ ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి హాజరయ్యి వచ్చి తీవ్ర జ్వరం పాలైంది. ఏ పరీక్షలోనూ ఏ దోషము బయటపడనప్పటికీ చాలా రోజుల దాకా ఆ జ్వరం తగ్గలేదు. ఎల్బీసీ కౌంట్ తక్కువగా ఉండడం వైరల్ ఇన్ఫెక్షన్ సూచించింది. తన పాదాల్లో సూదులు పిన్నులు ఉన్నట్లుగా అనిపిస్తూ క్రమంగా అది పొత్తు కడుపు దాకా ఎగబాకి 2 కాళ్లకు పక్షవాతం కూడా కమ్మింది. ఆమె వైద్యులు, న్యూరాలజిస్టు తమ అసహాయతను వెల్లబుచ్చారు. అదృష్టవశాత్తు బాబావారు బృందావనంలో ఉండడంతో వారి ఆశీస్సుల కోసం నేను వారి వద్దకు వెంటనే వెళ్ళాను. వారు నేను చెప్పినదంతా ఎంతో ఓపికగా విని ప్రేమ కోసం పవిత్ర విభూతిని పైకి ఊబికిన తన బొమ్మతో ఉన్న ఒక వెండి మెడలని ఇస్తూ ఇట్లా అభయం ఇచ్చారు. ఆదుర్దా పడవద్దు, ఆమెను ఈ ప్రసాదం తీసుకోమను. 3 రోజుల్లో లేచి నడుస్తుంది. 2 నెలల్లో తన డ్యూటీలో చేరుతుంది అని. సరిగ్గా వారు అభయం ఇచ్చినట్లే జరిగింది. ప్రసాదం తీసుకోవడం మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత నిలబడగలిగింది ఆమె. ఆ తర్వాత 2 నెలలకు ఆమె ఉద్యోగ నిధులకు వెళ్ళింది. ఆమెకు వచ్చిన జబ్బు చివరకు ఫలానా అని తేలింది. దాని పేరు గిల్లెయిన్ భార్య సిండ్రోమ్. ప్రాణాలు తీసే ఆ వ్యాధి అది. భగవాన్ విభూతి ఆ చంపే వ్యాధినే చంపేసింది. వారి దివ్యశక్తులు ఎవ్వరూ అర్థం చేసుకోలేనివి. బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కోసం ప్రేమ 2 సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ వర్క్ షాప్ను నిర్వహిస్తుంది. ఆ వర్క్ షాప్ జరుగుతున్న 4వ రోజున ఆమెకు విపరీతమైన తలనొప్పి ముంచుకొని మాట కూడా పొంతన లేకుండా అసంబద్ధంగా అయిపోయింది. దాంతో ఆమెని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ సైన్స్ వారి హాస్పిటల్లో చేర్చారు. ఆమెకు బ్రెయిన్ హ్యామరేజ్ అనే రోగ నిర్ధారణ చేశారు. కొద్ది కాలంలో సర్జరీ చేయడానికి ముందస్తుగా ఆమె మెదడులోని రక్తనాళాలకు యాంజియోగ్రఫీ అవసరము. యాంజియోగ్రఫీ 6 గంటలు జరిగింది. తీవ్రమైన ఆతురతతో ఉన్న ఈ సమయంలో భగవాన్ యొక్క అనుగ్రహం, సూచనల కోసం నేను బృందావనానికి వెళ్ళాను.
కేసు వివరాలన్నీ నేను వారికి చెప్తూ ఉండగా నాకు అంతా తెలుసులే అన్న పద్ధతిలో చూస్తూ అవసరమైన పరీక్షలు అన్నీ ఆమెకు కాని జబ్బు ఏదో తేలడం చాలా ముఖ్యం. అయితే రక్తస్రావం ఆపడానికి ఆమె బ్రెయిన్ సర్జరీ చేయించుకోవలసిన అవసరం లేదు. ఆమెకు చెప్పు. స్వామి యొక్క ఆలోచనలలో ఆమె ఉన్నదని, త్వరలోనే స్వామి తప్పక ఇంట్లోనే ఆమెను చూస్తాడు అని అన్నారు. 6 గంటల యాంజియోగ్రఫీ బాధ తర్వాత సర్జరీ చేయాలని న్యూరో సర్జన్లు నిర్ణయం చేశారు. ఆమెకు ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి ఆమె తల అంతా వెంట్రుకలు తీసేయటానికి సిద్ధంగా ఉన్నారు. నేనేమో ఆదుర్దగా బయట ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో ప్రఖ్యాత న్యూరో సర్జన్, ఆ ఇన్స్టిట్యూట్ పూర్వ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ వర్మ వచ్చి నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆయన కూడా భగవాన్ బాబా వారికి తీవ్ర భక్తుడు. పోయిన వారం అంతా ఏమి జరిగిందో వివరంగా విని ఆయన ఆపరేషన్ థియేటర్లోనికి గబగబా వెళ్ళాడు. ఆయన యాంజియోగ్రామ్ ఫిల్ములను మళ్ళీ చూసి ఆపరేషన్కు సిద్ధమవుతున్న సర్జన్తో గట్టిగా, ఆమెను తగలకండి, సావరం ఆగిపోయింది, అది తగ్గిపోతుంది అని అన్నారు. భగవాన్ అభయం ఇచ్చినట్లుగా సర్జరీ అవసరము పడలేదు. హాస్పిటల్ నుంచి ఆమె పరమ ఆరోగ్యంగా వచ్చింది. తమ మాట నిలుపుకుంటూ భగవాన్ 1990, 1991లో 2 సార్లు ఆమె ఇంటికి వెళ్ళారు. ఈనాటికి ఆమె భగవాన్ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మైక్రోబయాలజిస్ట్గా సేవ చేస్తూనే ఉన్నది. ఆనాటి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిన 26 సంవత్సరాల తర్వాత వైద్యపరంగా క్లిష్టమైన అనేక జబ్బులు ఆ ముందు ఆ వెనక వచ్చి కూడా ఆమె సురక్షితంగా ఉన్నది. వైద్యపరమైన చికిత్స అద్భుతాలకు ఆమె సజీవమైన విజ్ఞాన సర్వస్వం. ఆమె అనుభవించిన సంక్షోభాలకు, ఆమె సాధించిన విజయాలకు అత్యంత సమీపంలో ఉన్న సాక్షిని నేను. 80 సంవత్సరాల ఈ పండు వయసులో కూడా ఆమె ఇంకా భగవానికి, తన తోటి వారికి సేవ చేయగలుగుతూ ఉన్నది అంటే భగవానుకు తన భక్తుల మీద ఉన్న అపారమైన ప్రేమ, ప్రాణరక్ష, ప్రాణదానం చేయగలిగిన వారి శక్తులే కారణము. డాక్టర్ హెచ్ఎస్ భట్, డాక్టర్ ప్రేమా భట్లను మించిన గొప్ప ఆదర్శ వ్యక్తులు యువ డాక్టర్లకు, సర్జన్లకు ఎవరు దొరుకుతారు? డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి పుట్టపర్తికి కొన్ని గంటల ప్రయాణపు దూరంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతిలో మెడిసిన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసినప్పటికీ వారు అమెరికా నుంచే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వద్దకు వచ్చారు. వారు ఇట్లా అంటారు: నా చిన్ననాటి నుంచి మేము షిరిడీ సాయిబాబాను పూజించేవాళ్ళం. అనేక మార్లు షిరిడీ యాత్రకు వెళ్ళేవాళ్ళం. నిజానికి నేను 5 సంవత్సరాల చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 1949లోనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం అయ్యింది. అయితే 1972లో అమెరికాకు వలస వెళ్ళాక భౌతికమైన ఆశయాల సాధన వల్ల భగవంతుడు, ఆధ్యాత్మికతల మీద ఉండిన ఉత్సాహం పక్కదారి పట్టింది. దుస్సాంగత్యం మనల్ని భౌతికత అనే బురదలోకి ఎట్లా తొక్కేస్తుందో నాకు తర్వాత తెలిసింది. ఏమైనా భగవాన్ బాబా వారి దయానుగ్రహాలు నన్ను మళ్ళీ 1981లో వారి పరిధిలోకి తెచ్చాయి. నేను సాయి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టడంతో పాటుగా కాలిఫోర్నియాలోని విల్లోవే హాలీవుడ్ సెంటర్కి మా తల్లిదండ్రులతోనూ భార్యాపిల్లలతోనూ సాయి భజనలకు వెళ్ళడం మొదలు పెట్టాను. 1981లో ఈయన ముఖాముఖిగా అన్నింటినీ జయించి వేసి భగవాన్ ప్రేమ మాధుర్యపు రుచి తెలుసుకున్న పిమ్మట ఇక ఆయనకు అడ్డే లేకపోయింది. ఆయన కుటుంబ సభ్యులు బాబా వారిని తమ తల్లి, తండ్రి, గురువుగా అంగీకరించారు. ఇప్పుడు వెనక్కి చూస్తే భగవాన్ నుంచి విడిగా ఉండిన ఆ 32 సంవత్సరాల కాలము ఈవేళ నరేంద్రనాథ్ భగవాన్ ఉద్యమానికి చేస్తున్న దానికి తయారీయే. ఇప్పుడు ఇంటర్నిస్ట్ ఎండోక్రినాలజిస్ట్గా ఉన్న డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫెలో, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఎండోక్రినాలజిస్ట్ ఫెలో, సదర్న్ కాలిఫోర్నియాలోని అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, వీటితో పాటుగా శ్రీ సత్యసాయి సంస్థల ఇంటర్నేషనల్ మెడికల్ కమిటీ వారు చైర్మన్, సంస్థల అంతర్జాతీయ పాలక మండలి యొక్క ప్రశాంతి కౌన్సిల్ సభ్యుడు కూడా, వైద్యం
ప్రాక్టీస్లో భగవాన్ మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేశారో అని అడగ్గా వారు, నా వైద్య వృత్తి నిర్వహణలో స్వామి నన్ను అపరిమితంగా ప్రభావితం చేశారు. సాధారణంగా వైద్య వృత్తిలోని వారికి కలిగే ప్రేరణ 2 రకాలుగా ఉంటుంది. మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలలో ఇంకా జ్ఞానం సంపాదించాలన్నది ఒకటి కాగా, ఇంకా డబ్బు సంపాదించాలన్నది రెండవది. భగవాన్ బాబా వారి ప్రకారము డాక్టర్కి నేడు ప్రేమ దయలు ఉన్నట్లయితే అతని ద్వారా భగవంతుడు పనిచేస్తాడు. అందువల్ల డాక్టర్లు చికిత్స చేస్తున్న సమయంలో దైవశక్తికి పాత్రులు కావడానికి కృషి చేయాలి. మనసులో కానీ శరీరంలో కానీ వారే రుగ్మత పాలైతే ఇక వారెట్లా చికిత్స చేయగలుగుతారు? వారి మనసులు నిర్మలంగా సంతృప్తంగా ఉన్నప్పుడే వాళ్ళ ముఖాల మీద దానంతట అదే చిరునవ్వు వస్తుంది. ఏ మందు పోతకి లేనంత మృదువుగా, తీయగా, హాయిగా వాళ్ళ మాటలుంటాయి. ఎంతో శక్తివంతమైన మందు కన్నా కూడా డాక్టర్ నడవడి, ముఖ కళికలు రోగిలో దాగి ఉన్న శక్తిని పైకి లాగుకొని రావడంలో ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాయి. వినయ విధేయతలున్న ప్రార్థనాపూర్వక వాతావరణము చికిత్సలో ఎక్కువగా దోహదపడుతుంది అని భగవాన్ యొక్క పై ప్రబోధాన్ని ఆచరణలో పెట్టడంలో డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి తమ అనుభవాన్ని ఈ క్రింది విధంగా తెలియజేశారు. మనసులో దయ, అది ప్రేమ ఉన్నట్లయితే భగవంతుడే కూడా ఉండి చేయిస్తారన్న ఆ విధంగా నడవాలని ఆయన తెలుసుకున్నారన్నమాట. ఇటీవల చాలా ఎక్కువ రక్తపోటుతో ఎలైనా అనే ఉద్రాలైన ఒక రోగిని చూశాను. చింతవద్దు, సంతోషంగా ఉండు అన్న స్వామి ప్రఖ్యాత వాక్కుని ఆమెకు నేనెంతో ప్రేమతో చెప్పాను. మందులతో చికిత్స చేయడం కోసం ఆమెను 1 వారం రోజుల తర్వాత నన్ను కలవమన్నాను. చింతవద్దు, సంతోషంగా ఉండు అని తనకు తాను పాడుకుంటూ ఆమె బయటికి వెళ్ళిపోయిందప్పుడు. తర్వాతి వారం ఆమె మళ్ళీ వచ్చినప్పుడు ఏ మందు లేకుండానే ఆమె రక్తపోటు తగ్గి మామూలుగా ఉండాల్సినట్లు ఉండడంతో ఆనందము, ఆశ్చర్యము కలిగాయి నాకు. ఆమె పరిస్థితి అట్లా బాగుపడిందని తెలిసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. తను బాగవడానికి వెనుకనున్న రహస్యాన్ని ఆమె నాకు తెలిపింది. స్వామి వాక్కు ఆమె మీద గాఢ ప్రభావాన్ని వేసిందంట. దాంతోపాటు ఆమె చింతవద్దు, సంతోషంగా ఉండు అనే పాట పాడే ఒక బొమ్మ, చేప కూడా ఆమెకు దొరకగా దాంతో ఆమె ఆడుకోవడం వల్ల కూడా రక్తపోటు తగ్గింది. అంతేకాకుండా ఆమె ఆ బొమ్మ చేపను నాకు బహుకరించింది కూడా. జీవితాంతము మందులతో చికిత్స నడిపే తలనొప్పి నుంచి ఆమెను కాపాడినందుకు నేనెంతో సంతోషపడిపోయాను. కాథలిన్ అనే మరొక రోగి థైరాయిడ్ కండిషన్తో బాధపడుతూ ఉండేది. ఒకసారి ఆమె తీవ్ర నైరాశ్యంతో నన్ను కలిసింది. తన తల్లి క్యాన్సర్ వ్యాధితో అంత్యదశలో ఉన్నదని నాతో చెప్పింది. నేను ఆమెకు నా సానుభూతిని చూపుతూ జరగాల్సింది జరుగుతుందన్న దానిపై విశ్వాసంతోనూ ధైర్యంతోనూ ఎదుర్కోమన్నాను. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు చింతవద్దు, సంతోషంగా ఉండు సలహా ఇచ్చాను. 6 నెలల తర్వాత ఆమె నా వద్దకు మళ్ళీ వచ్చినప్పుడు తనతో ఒక హ్యాట్ని తెచ్చుకుంది. దానిపై చింతవద్దు, సంతోషంగా ఉండు అన్న స్వామి వాక్కు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. వాస్తవానికి 1 నెల రోజుల క్రితం మరణించిన ఆమె తల్లే ఆ మాటలను ఎంబ్రాయిడరీ చేసిందంట. నేను సలహా ఇచ్చిన చింతవద్దు, సంతోషంగా ఉండు అన్న సలహా తన తల్లి జీవితంలోని చివరి మాసాల్లో ఎంతో మార్పు తెచ్చిందని కాథలిన్ చెప్పింది నాకు. ఈ మాటలతో ఎంతో ఓదార్పుని, ఆనందాన్ని పొంది ఆమె తల్లి అనేక హ్యాట్ల మీద ఈ మాటల్ని ఎంబ్రాయిడరీ చేసి అనాథ శరణాలయాల్లో అంత్యదశలో ఉన్న రోగులకు బహూకరించడం మొదలుపెట్టింది. ఈ హాట్ల ఉద్యమం కాథలిన్ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జనంలో పరిణామం తేవడంతోనూ బాధల్లో ఉన్న వారిలో ఆ శ్వాసన ఆనందాలను కలిగించడంలోనూ స్వామి వాకులు ఎంతో శక్తితో కూడిన ప్రభావాన్ని వేస్తాయి. ఆమె తన గురించి ఆలోచించుకోకుండా అందరి అంత్యదశలో ఉన్న అనాశరణాలకు కూడా పంపించడం కూడా ఆమె మనసు ఎంత ఆనందంగా ఉందో తెలియజేస్తుంది. డాక్టరు రోగుల ఎడ నిస్వార్థ ప్రేమను, దయను చూసినప్పుడు వాళ్ళు ఆయన మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచుతారు. నరేంద్ర గారు
ఎండోక్రైనాలజిస్ట్ అయినప్పటికీ రోగులు అనేకమైన తమ ఆరోగ్య సమస్యలను గురించి వారి సలహాలు తీసుకోవటానికి వస్తూ ఉంటారు. మీ జబ్బుల్ని నేను చికిత్స చేయగలిగితే సంతోషంగా చికిత్స చేసేవాణ్ణి, కానీ నాకు శక్తి లేదు, ఆ రంగంలోని స్పెషలిస్ట్తో దయచేసి మాట్లాడండి అని అలాంటి వాళ్ళతో అంటూ ఉండేవారు. ఒకసారి ఆర్కాడియాలో జాగువార్ కార్లను బ్రహ్మాండంగా అమ్మడంలో దక్షుడు, ఆ నగర మేయర్ గారు అయిన వ్యక్తి యొక్క భార్య శ్రీమతి గెనా పెలోగ్రెలా గాల్ బ్లాడర్లో రాళ్ల సమస్యతో వీరి వద్దకు వచ్చింది. లేజర్ టెక్నాలజీతో చేసే సర్జరీతో ఆ సమస్యను తేలికగా పరిష్కరించవచ్చని వీరు వివరించారు. వీరే సమర్థవంతంగా చేసే ఒక సర్జరీని సూచించగా ఆర్కాడియాలోని మెథడిస్ట్ హాస్పిటల్లో ఆమె చేయించుకుంది. ఆ సాయంత్రమే ఆమెను విడుదల చేయవచ్చని ఆ సర్జన్ చెప్పాడు, కానీ ఆమె తనకు విపరీతమైన నొప్పిగా ఉందని చెప్పింది. ఆమెకు ఏదో సమస్య ఉందని నరేంద్ర గారికి తన తోచి సర్జన్ చెప్పినప్పటికీ హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ కాకుండా ఉండమని ఆమెకు చెప్పారు. మన్నాడు ఇదే కథ తిరిగి జరిగింది. 3వ రోజున నరేంద్ర గారి సలహా మీద సర్జన్ ఈ కేసుని లోతుగా అధ్యయనం చేసి ఆమె పొత్తుగడుపుని ఓపెన్ చేయాలని నిర్ణయించాడు. అట్లా చేస్తే అతనికి తెలిసింది ఏమిటంటే, లేజర్ సర్జరీ చేస్తున్నప్పుడు తాను కడుపు లోపలికి ఒక అవయవానికి బాగా రాపిడి కలిగించానని, దాంతో అది ఘోరంగా ఇన్ఫెక్ట్ అయ్యిందని, ఆపరేషన్ బల్ల మీదనే ఆమె గుండె ఆగిపోయి వెంటనే ఆమె కోమాలోకి జారుకున్నది. వెంటనే అతడు ఆమెను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉంచి ఆమెకున్న అనేక జబ్బులకు చికిత్స చేశాడు. ఆమె తిరిగి కోలుకుంటుందన్న ఆశ సర్జన్కి లేకపోయినప్పటికీ నరేంద్రనాథ్కి ఆమె విషయంగా చింత, ఎంతో ఆతుత ఉండడం చేత ఆమెను రక్షించమని భగవాన్ బాబా వారిని ప్రార్థించాడు. భగవాన్ నరేంద్రనాథ్కి స్వప్నంలో అగుపించి ఆమెకు బాగవుతుందిలే అని అభయమిచ్చారు. ఇంతలో అతను ఒక 15 రోజుల కోసం గాను ప్రశాంతి నిలయానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ ఆయన ఆమె కేసును చూడమని ఒక తోటి ఎండోక్రైనాలజిస్ట్కి చెప్పి ఆ రోగి కోసం ప్రార్థిస్తూ ఇండియాకు వెళ్ళిపోయాడు. ఆర్కాడియాకు అతడు ఇండియా నుంచి తిరిగి వచ్చిన వెంటనే హాస్పిటల్కి గబగబా వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గినా పెల్లెగ్రెలా కోమా స్థితిలో నుంచి బయటపడటమే కాక అద్భుతంగా జబ్బు నుంచి కోలుకుంటుంది కూడా. నరేంద్రనాథ్ గారిని చూడగానే ఆమె ఎంతో సంతోషంతో, మీ మేలన్నప్పుడు మరువలేను, మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి అని అన్నది. ఆమె కోమాలోకి పోయినప్పుడు ఆమె మెదడు దెబ్బతినకుండా ఉన్నందుకు నరేంద్రనాథ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కొన్ని వారాల తర్వాత ఆమె పరిపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసింది. ఇట్లా ఒక డాక్టరే దైవానుగ్రహాన్ని పొందితే ఆ అనుగ్రహం వల్ల రోగులు లాభపడతారు. అలాంటి డాక్టర్ యొక్క లోచూపుల వల్ల కూడా రోగులకు సాయం లభిస్తుంది. శ్రీమతి గినా నిర్లక్ష్యం చూపిన సర్జన్ మీద కేసు వేద్దామనుకున్నది, కానీ నరేంద్రనాథ్ గారు దాన్ని మరచి ఆయన్ని క్షమించు అని అనడంతో వారి మాటను ఆమె పాటించింది. బాబావారు బోధించినట్లుగా వైద్యంలో ఆధ్యాత్మిక రీతిని అనుసరించే డాక్టర్ జయాపజయాలు కలిగినా, నిందాస్తుతులు కలిగినా వినీతుడవుతాడు, సమచిత్తుడే అవుతాడు. విజయం లభించినప్పుడు చాలాసార్లు అతనిని తన రోగుల నుంచి అనవసరంగా ప్రశంసలు లభిస్తాయి. అట్లాగే తానెంత ప్రయత్నించినప్పటికీ అపజయం లభించినప్పుడు అన్యాయంగా నిందల పాలవుతాడు. 2 సందర్భాల్లోనూ వినయము, సమచిత్తము రెండిటిని చిరునవ్వుతో సహించి శక్తినిచ్చి 2 సందర్భాలలోనూ రోగులతో అతను సంబంధాలు చెడనీయకుండా చూస్తుంది. చిరునవ్వుతో వైద్య వృత్తి చేసేవాడు రుగ్మత పాలైన వాళ్లకు ఆరోగ్యానందాలను తెచ్చి ఇచ్చే దేవత అవుతాడు. నరేంద్రనాథ్ రెడ్డి గారు అలాంటి ఒక వరప్రసాద సిద్ధుడు. ఈయన ఒకసారి భగవాన్కి ఫిర్యాదు చేస్తూ, స్వామి, పనుల వ్యాపకంతో నాకు బొత్తిగా మిమ్మల్ని ధ్యానం చేసే సమయమే దొరకటం లేదు అని అన్నాడు. దానికి సమాధానంగా బాబావారు, నీకు తీరిక లేకుండా ఉండడం కోసమే ఆ రోగులందరినీ నీ దగ్గరికి పంపిస్తున్నాను నేను. వాళ్లకు ప్రేమతో చేసే సేవ ద్వారా నీవు నన్ను ఆరాధించడానికి అది ఒక అవకాశము. ఏ కర్మైనా భగవత్ కార్యమే అని అన్నారు. ఈ మాటలు విన్న నరేంద్రనాథ్ గారు
పని విషయంలో భగవాన్ నా స్వభావాన్నే మార్చేశారు. వారి అనుగ్రహం వల్ల ప్రేమ లేకుండా చేసే డ్యూటీ అన్న నిందాస్థితి నుంచి ప్రేమతో చేసే డ్యూటీ అనే అభిలషణీయ స్థాయికి ఎదిగాను. ఏదో ఒక రోజున డ్యూటీ లేకుండానే ప్రేమ అన్న దివ్యస్థితికి చేరుతానని ఆశిస్తున్నాను అని అన్నారు. అమ్మ సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మన గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనములు. సాయిరామ్.